గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం పరిసరాల ప్రాంతాల్లో పోలీస్ వారు కొన్ని రోజుల నుంచి గంజాయి సేవించే వారిని జల్లెడ పడుతున్నారు. మంగళవారం మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు నుంచి కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు మంగళగిరి పట్టణానికి చెందిన మాబు సుబాని, మండల పరిధిలోని కాజా గ్రామానికి చెందిన పవన్ కుమార్ గా గుర్తించారు. వీరికి గతంలో కూడా గంజాయి సేవించే అలవాటు ఉన్నదని అనిమిత్తం అరకు ప్రాంతం నుంచి ఇక్కడకు గంజాయిని తీసుకువచ్చి వారు సేవిస్తూ ఇతరులకు కూడా అందిస్తున్నారని సమాచారం తెలియవచ్చిందని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టు వారికి ప్రవేశపెడుతున్నామని పట్టణ సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు. అంతేకాకుండా గంజాయి సేవించడం చట్టరీత్యా నేరమని ఎవరైనా సేవించినట్లయితే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని. ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి. మంగళగిరిలో ప్రజలందరూ, మీడియా వారు, పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ